అద్భుతమైన వాక్యాన్ని మరి చెప్తారు. శ్రద్ధగా విని దీవించబడాలని ప్రేమతో కోరుతున్నాను. యేసు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్పెషల్ డే కదండి. తండ్రులైన వారందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులకి క్లాప్స్ కొడదాం. మీరు కొట్టుకోకుండా మేము కొడతాం. స్టార్టా. ఈ ఫాదర్స్ డే అన్నది ఈరోజు ఎలా వచ్చింది అంటే, ఒక కుమార్తె తన తండ్రి యొక్క ప్రేమను, త్యాగాన్ని గుర్తించి ఈరోజు ప్రారంభించిందంట. సోనారా స్మార్ట్ అనే ఒక యువతి, తన యొక్క తండ్రి అమెరికా దేశంలో యుద్ధంలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అయితే వాషింగ్టన్లో తన భార్య పురిటి నొప్పులతో ఉండి ఆరో బిడ్డగా ఆడబిడ్డని కానీ చనిపోతుంది. ఎప్పుడైతే ఈ వార్తను తెలుసుకున్నాడో ఆ యొక్క సైన్యంలో నుంచి హడావుడిగా ఇంటికి వచ్చి మరి తన యొక్క 6 పిల్లలకి ఇంకా తర్వాత వివాహం చేసుకోవడం ఏంటి, మరి తిరిగి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏమీ చేయలేదు. కానీ తనే 6 పిల్లల్ని దగ్గరుండి ఎంతో ప్రేమగా తల్లిగా తండ్రిగా ప్రేమిస్తూ మరి వాళ్ళని ఎంతగానో ప్రయోజకులు చేస్తారు. అయితే ఆ తండ్రి యొక్క త్యాగాన్ని, ఆ తండ్రి యొక్క ప్రేమను మర్చిపోకుండా ఈ యొక్క సోనారా స్మార్ట్ అనే యువతి ఏం చేస్తుందంటే, 1910 సంవత్సరం జూన్ 19వ తారీఖున, అంటే జూన్ నెల 3వ ఆదివారాన ఈ యొక్క రోజును ప్రారంభిస్తుంది. తర్వాత 1966 సంవత్సరం అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ గారు దాన్ని అధికారికంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా ఈ యొక్క ఫాదర్స్ డే జరుపుకోవాలని ఆయన కూడా ప్రకటిస్తారు. ఈ ఫాదర్స్ డే అన్నది ఏంటి, తండ్రి యొక్క ప్రేమను, త్యాగాన్ని గుర్తించి ప్రకటించిన తేదీ ఇది. మరి ఒకరోజు ఫాదర్ డే అని జరుపుకోవడం అని కాదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి, ఆజ్ఞలలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మరి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చేది మనం తినే ఆహారము అని ఒక ఎత్తు అనుకోవచ్చేమో, కానీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. నిజంగా కనిపించే తల్లిదండ్రులను ఈ లోకంలో మనకి క్రైస్తవులకి 3 తండ్రులు ఉంటారంటండి. 1 పరలోకపు తండ్రి, 2 శారీరక తండ్రి, 3 ఆత్మీయ తండ్రి. నిజంగా మనం కనిపించే మన తల్లిదండ్రులను ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? అంతే కదండి. తండ్రి నిజంగా కుటుంబంలో తల్లి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది, కానీ తండ్రి తన ప్రేమను వ్యక్తపరచలేడండి. తండ్రి ఒక చెట్టుకు వేరులాంటివాడు. వేరెప్పుడు పైకి కనిపించదు. ఆ వేరు ఎంత బలంగా అది పాతుకుంటూ ఎంత బలంగా వెళ్తుందో అంతే బలంగా చెట్టు ఎదుగుతూ చక్కగా కొమ్మలు, ఆ యొక్క ఆకులు, ఆ యొక్క ఫలాలు అనేకులు ఆ నీడను వచ్చి ఆశ్రయిస్తారు. ఆ చెట్టు అంత బలంగా ఏర్పడడానికి ఏంటి కారణం? వేరే. తండ్రి కూడా వేరులాగా మరి పైకి కనిపించకుండా ఎంతగానో కుటుంబము కోసం తన జీవితాన్ని త్యాగం చేసేది ఎవరంటే తండ్రి. ఏంటండి, తల్లి 9 మాసాలు మోసి జీవాన్ని ఇస్తే తండ్రి అంటండి తన జీవితాన్ని త్యాగం చేసేవాడు. మరి నిజంగా ఈ లోకంలో తండ్రుల గురించి సాక్ష్యం ఏమంటే, ఒక్కొక్కళ్ళు ఒక రీతిగా సాక్ష్యాలు ఇస్తారు. కొంతమందికి తండ్రి మీద, అంటే కొంతమంది తండ్రులు ఉన్నారనుకోండి, కుటుంబంలో కొంచెం గలిబిలిగా త్రాగుడుకు బానిస అయిపోయి పిల్లల్ని వెచ్చలవిడిగా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, అలాంటి తండ్రులు ఉన్నారనుకోండి, సాక్ష్యాలు మంచిగా రావు. ఒక్కొక్కళ్ళు తమ తండ్రి గురించి మంచి సాక్ష్యాలు ఇవ్వగలరు. నేను నా తండ్రి కోసం మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలను. ఎందుకంటే ప్రతిరోజు నా తండ్రి నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఎక్కడున్నా సరే ఉదయాన్నే ఫోన్ ఏంటంటే ఆయన నుంచే వచ్చేది.
నిజంగా మంచి తండ్రి అనే సాక్ష్యం ఇవ్వగలం. అయితే మనము అనేక రీతిలుగా ఈ యొక్క లోకపు తండ్రి కోసం సాక్ష్యాలు ఇస్తాం, కానీ పరలోకపు తండ్రి కోసం మరి ఆయన ఏ రీతిగా మనల్ని ఊహించుకుంటున్నారంటే, నిజంగా చెప్పాలంటే ఆయన ఏ రీతిగా మనం ఆయనతో ఉండాలి అని అనుకుంటున్నారంటే, అక్కడ అంటారు 2 సమూయేలు 7:14 అక్కడ నాతాను ప్రవక్తకి సొలొమోను గురించిన ఒక దర్శనం దేవుడు చూపిస్తాడు. అక్కడ నాతాను ప్రవక్త యొక్క దర్శనంలో సొలొమోనుకి నేను ఏమై ఉంటానో అక్కడ తెలియజేస్తాడు. అంటే దేవుడు మనకి ఎలా ఉంటాడు, మనం ఆయనకి ఎలా ఉండాలి. అక్కడ అంటాడు 2 సమూయేలు 7:14 నేను అన్న చోట మన పేరు పెట్టుకుని నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఏంటండి, మనకి దేవుడు ఎలా ఉంటాడంట? తండ్రిగా ఉంటాడంట. మనం ఆయనకి కుమారులము, కుమార్తెలము. ఈ లోకపు తల్లిదండ్రులు మన చెయ్యి విడిచిపెట్టచ్చేమో, కానీ పరలోకపు తండ్రి నిత్యమో మనతో ఉండే తండ్రి ఆయన. అందుకే యెషయా ప్రవక్త ఆయన పేర్లు చెప్తూ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని చెప్తూ నిత్యుడగు తండ్రి అని చెప్తాడు అక్కడ. ఈ తండ్రి ఎవరంటండి? నిత్యమో మన చెయ్యి పట్టుకుని నడిపించే తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి. ఈ లోకపు తల్లిదండ్రులు కొంతవరకే బిడ్డను ఎత్తుకుని మోస్తారు, కానీ పరలోకపు తండ్రి అంటండి ముదిమి వచ్చేంత వరకు, తల ఎంట్రుకలు నెరయ్యే వరకు ఆయన మనల్ని ఎత్తుకుని మోసేవాడంట. ఈ దేవుడు అంటండి సదాకాలం, అంటే మరణం అయ్యేంత వరకు మనకు తోడుగా, ఈ లోకంలో తోడుగా ఉంటాడు, పరలోకంలో కూడా తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించే దేవుడు. మరి నిజంగా పరలోకపు తండ్రి ఏం ఆశపడుతున్నాడంటే మనం పరిశుద్ధులుగా జీవించాలని. అందుకే అంటాడు 2 కొరింథీ 6:14-18 మనం చూసినట్లయితే అక్కడ పాపానికి ఏంటంటండి, పాపపు క్రియలు, చీకటి క్రియలు మనలో ఉండకూడదని అక్కడ చెప్తాడు. వెలుగుకి చీకటితో ఏముండదంట, పొత్తుండదు. విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడా అని చెప్తూ అంటాడు అక్కడ. ఎప్పుడైతే మీరు చీకటి క్రియల నుండి, లోకపు క్రియల నుండి వేరుగా పరిశుద్ధంగా మీరు జీవిస్తారో, ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఎవరంటండి? పరిశుద్ధుడు. కనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఆశ. అక్కడ అంటాడు మీరు ఎప్పుడైతే లోకపు విషయాల నుండి దేవుళ్ళో ఉంటూనే ఎన్నో లోకపు కార్యాలు, లోకపు క్రియలు, చీకటి క్రియలు మనలో ఉంటూ ఉంటాయి క్రైస్తవులుగా. అయితే ఇక్కడ అంటాడైనా నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. ఎవరంటండి ఆయన? సర్వము ఇవ్వగలిగిన ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, సర్వము ఇవ్వగలిగిన దేవుడు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తావో నేను నిన్ను చేర్చుకుంటాను, నీకు తండ్రిగా ఉంటాను, నీవు నాకు కుమారుడవు, కుమార్తెగా ఉంటావని. నిజంగా తన పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని పరలోకపు తండ్రి యొక్క ఆశ. నిజంగా మరి ఈ లోకపు తల్లిదండ్రులు కూడా మనం ఎంతగానో ప్రేమించేవారిగా, మరి ఘనపరిచేవారిగా ఉండాలి. సామెతలు 20:20 అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించువానికంట కారు చీకటిలో ఏం మారిపోద్దంట, దీపం మారిపోద్ది. నిజంగా చాలా జాగ్రత్తగా పిల్లలు అన్నారు, యవనస్తులైన ఎవరైనా సరే తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి, కానీ ఒక మాట కూడా దోషణ మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారిగా ఉండకూడదు. మరి అలాగే ఈ లోకపు తల్లిదండ్రులు కొంతకాలం మనతో ఉంటారేమో, కానీ పరలోకపు తండ్రి నిత్యము మనతో ఉండి మనల్ని నడిపిస్తాడని ఆయన అంటండి ఒక శుభవార్త చెప్తున్నాడు. ఆయన అంటండి పరలోకపు తండ్రి అంట తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి నడిపించే దేవుడు అంట. ఆయన ఎవరండి? తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి నడిపించే దేవుడు. తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికనైనా తృప్తిపరిచే దేవుడు, కాపాడే దేవుడైన. ఈ లోకపు తల్లిదండ్రులు ఎదురుగుండా ఉంటేనే కాపాడగలరు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని కాపాడుతూ, ఆయన మనల్ని నడిపిస్తూ, మన అక్కరలు తీరుస్తూ మనల్ని ఆయన ఎంతగానో బలపరిచే దేవుడు. మరి ఈ యొక్క పరలోకపు తండ్రి యొక్క గుణలక్షణాలు కొన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఫాదర్ కదండి, ఏంటండి ఇంగ్లీష్లో ఏంటి? ఫాదర్ కదా. ఒక్కొక్క లెటర్ను చూద్దాము.
మొట్టమొదటిగా ఈ పరలోకపు తండ్రి గుణలక్షణాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్షమించి ప్రేమించే దేవుడైన. ఏంటండి పరలోకపు తండ్రి యొక్క గుణ లక్షణాలు ఏంటి? క్షమించి ప్రేమించే దేవుడు. ఈ ఫాదర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్ కదండి. ఎఫ్ ఫర్గివ్ అంటే క్షమించుట. ఇక్కడ కీర్తన 103:3 చెప్తారు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ లోకపు తల్లిదండ్రులు మన పాప దోషాలను తీయలేరు, కానీ పరలోకపు తండ్రి అంటున్నారు, ఈ లోకపు తల్లిదండ్రులు కూడా మన సమస్యలన్నిటినీ తీర్చలేరు, కానీ మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి అంటండి దోషాలన్నిటినీ క్షమిస్తాడు, మన సంకటములన్నిటిని ఏం చేసే దేవుడు అంటండి. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరి జీవితాలు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఆ బాధలన్నిటినీ, ఆ సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తిమంతుడు ఎవరండి? మన పరలోకపు తండ్రి అయిన. ఇర్మియా 31:34 అంటారు, నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే దోషాలను ఎత్తి చూపుతూ ఉంటారు, ఇంకా పొడుస్తూనే ఉంటారు, కానీ పరలోకపు తండ్రి అంటండి ఆ దోషాలనంట క్షమించి ఇంకా మరెన్నడూ జ్ఞాపకం చేసుకోండి అంట. యేసయ్యా నన్ను క్షమించు, మరెన్నడూ నేను ఆ పాపం చోలికెనలయ్యా అన్నప్పుడు ఖచ్చితంగా మన దోషాలన్నిటిని ఆయన వీపు వెనుక వేసుకున్నారంటండి. మన పరలోకపు తండ్రి క్షమించి ప్రేమించే తండ్రి అయిన. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదండి, ఆయన ఆస్తంతా పట్టుకెళ్ళిపోయి మొత్తం అంతా వ్యర్థపరిచేసి ఇంకా పందులు తినే పొట్టుకి దిగజారిపోయినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంట్లో ఒక పనివాడిగా నేను ఉండాలి అని ఆశపడి ఒక పనివాడిగా నేను ఉంటే చాలని బయలుదేరి వెళ్ళేసరికి అప్పటికే తండ్రి కొడుకు వెళ్ళిన కానించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు చూస్తున్నాడు. ఎప్పుడైతే కొడుకు అంత దూరాన్ని ఉన్నాడో మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పనివాడిగా ఉంటాను అనుకున్న ఈ యొక్క కుమారుణ్ణి చక్కగా ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి విందు చేస్తాడు. ఆ దినాల్లో యూదుల్లో 2 ఆచారాలు ఉన్నాయంటండి. ఎవరైనా ఇంటి నుంచి కొడుకైనా కూతురైనా వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు కాదనుకుని వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మాకు ఆ తల్లిదండ్రులు కావాలి, మాకు కుటుంబం కావాలని తిరిగి వారు ఆ గృహంలోకి రావాలి అంటే 2 కండిషన్లు ఉన్నాయంటండి. అక్కడ ఏంటంటే ఆ కొడుకు తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో కలవాలంటే, ఆ తండ్రితో ఉండాలంటే ఆ తండ్రి అంటండి ఆ పెద్దలందరూ కూర్చుంటారంట, ఆ యూదులందరూ ప్రజలందరూ కూర్చుంటారంట. మధ్యలో తండ్రి అంట కుండ నిండా నీళ్లు పెట్టుకుని ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళంటండి వారి మధ్యలో ఇలా రౌండ్గా తిరుగుతున్నప్పుడు వారంటండి రాళ్లతో కొడతారంట. కొడుతున్నప్పుడు కుండ ఏమైపోద్ది? పగిలిపోద్ది కదా. పగిలిపోయిన తర్వాత కుండలో ఉన్న నీళ్లు కూడా ఏమైపోతాయి? ఒలికిపోతాయి కదా. ఆ కుండనంటండి తిరిగి మళ్ళీ అతికించి ఆ ఒలకబడిన నీళ్ళని అందులోకి ఎత్తాలంట. అదేమైనా సాధ్యమా? అది అసాధ్యం. విరిగిపోయిన కుండను ఎవరు అతికించలేరు, ఒలికిన నీళ్ళని ఎవరు ఎత్తలేరు. రెండో కండిషన్ ఏంటంటే మొదటి చేయకపోతే రెండోదన్నా చేయాలంట. రెండోది ఏంటంటే వాళ్ళందరూ కూర్చుంటారు, వాళ్ళందరి చేతుల్లో రాళ్ళు ఉంటాయి. అయితే ఈ తండ్రి ఆ నీళ్ల కుండ పట్టుకుని మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు అయ్యేంత వరకు కొడుతూ ఉంటారు. ఆ రాళ్ళ దెబ్బలు తిని బ్రతికితే ఆ ఇంటికి వెళ్ళొచ్చు, ఒకవేళ చనిపోతే అక్కడే సమాధి చేసేస్తారు. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ రాళ్ళ దెబ్బలు తిని అక్కడ పడిపోయాడో అప్పుడు ఆయన కుమారుడు ఎక్కడికి ఆహ్వానించబడతాడంట? ఇంటిలోనికి ఆహ్వానించబడతాడు. అంటే కుమారుడు తిరిగి ఇంటికి చేరాలి అంటే తండ్రి ఏమవ్వాలి? అక్కడ బలి అవ్వాలి. మన పరలోకపు తండ్రి మన కోసం ఏమయ్యారండి? ఆయన బలి అయ్యారు. ఈ లోకపు తండ్రి యొక్క త్యాగాలు కొంతవరకు ఏమో, కానీ పరలోకపు తండ్రి యొక్క త్యాగం నిజంగా అది వర్ణించలేనిది. ఆఖరి రక్తబొట్టు వరకు సిలువలో ఇంకా ఆఖరి రక్తబొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా మన కోసం సమస్తాన్ని దారిపోసిన దేవుడు. నిజంగా ఆయన క్షమించి మనల్ని ప్రేమించిన దేవుడు. ఎఫెసీ 5:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఏంటండి ఏముండాలంట? మనలో ఏముండాలి? దయ కలిగి కరుణా హృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ఏం చేయాలంటండి, క్షమించుకోవాలి. దయాహృదయం కలిగి ఉండాలి. ఎదురు పడినప్పుడు మన ముఖాలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలాగా క్షమాపణ హృదయం కలిగి ఉంటున్నాం. నిజంగా మనం ఇక్కడ అదే అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంట, దయ కలిగి. ఇప్పుడు నిజంగా ఆ దయే కరువైపోతుంది కదండి. ఒక్కొక్కసారి ఎవరినైనా పలకరిస్తే అమ్మ ఎలాగున్నావంటే అంటారు. ఇలాగ చాలా భయంకరం. అంటే ప్రేమ అన్నది చల్లారిపోతుంది. దేవుడు ఏమంటున్నాడు, దయ కలిగి. మన పరలోకపు తండ్రి దయ కలిగిన దేవుడు కాబట్టి నిజంగా మనల్ని క్షమించి మన పాపాలన్నింటినీ ఆయన తుడిచిపెట్టేశాడు. మనలో ఆ దయ లేకపోతే మనల్ని మరి ఇంకా ఎప్పటికైనా మనం పరలోక రాజ్యం చేరగలమంటారా? చేరాలి అని ఆయన దయ కలిగి మనల్ని క్షమించాడు. మరి మనము కూడా ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్లు ఎదురుపడినప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. అది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. హృదయం ఎంత నొచ్చుకుంటుందండి, నిజంగా ఎంత బాధపడుతుంది. ఆదికాండము 50 అధ్యాయము 16-21 యాకోబు చనిపోయే ఆ చివరి దశలో యోసేపు కౌరు పంపుతాడు. ఏమనంటే, నీ అన్నదమ్ములను నువ్వు క్షమించు, వారు చేసినది ఏది నువ్వు జ్ఞాపకం పెట్టుకోకు అంటే, ఈ అన్నదమ్ములు వెళ్ళి యోసేపు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం పడతారు యోసేపు ముందు. యోసేపుకి ఎప్పుడో 13-14 సంవత్సరాల వయసులో వచ్చిన దర్శనం యోసేపుకి ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెరవేరిందంట. చెప్తాడు అప్పుడు, పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని. ఆ తర్వాత అంటాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. అక్కడ చక్కని మాట. నిజంగా పరలోకపు తండ్రి యొక్క లక్షణం యోసేపులో ఉంటుంది. అక్కడ చూడండి, అక్కడ అంటాడు ఆదికాండం 50 అధ్యాయం 21వ వచనంలో, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. నిజంగా యోసేపులో ఏ లక్షణం ఉందండి? క్షమించి ప్రేమించే ఆ లక్షణం ఉంది. మరి మన తండ్రిలో ఉన్న ఆ గుణ లక్షణం మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మోషేలో కూడా చూస్తే, మోషే ఆ ప్రజల కోసం ఆ ప్రజల దోషాలు పరిహరించమని దేవుని బ్రతిమాలుకుంటారు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 19-20లో అప్పుడు దేవుడు అంటారు, మోషే నీ మాట చప్పున నేను వారిని క్షమించి ఉన్నాను. మోషేను నిజంగా ఎంతగానో నిజంగా టార్చర్ పెట్టుంటారు ఆ ప్రజలందరూ. మనమైతే ఇలాగైపోలే అలాగైపోవాలని వెంటనే ప్రార్థన చేసేస్తాం కదండి. నిజమే కదా. మన మీద ఎవరైనా కోపంగా ఉన్నారనుకో, వాళ్ళు ఇలాగైపోవాలి అలా అనుకుంటే ఇంకా ప్రపంచం ఎప్పుడూ అంతమైపోవాలి. కానీ మోషే వారు ఎన్ని రీతిలుగా ప్రజలు ఇబ్బందులు పెట్టినా, ప్రభా వారి దోషాలు క్షమించు ప్రభా అని ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో అడిగాడో, దేవుడు అంటున్నాడు, మోషే నీ మాట చెప్పున నేను వారిని క్షమిస్తున్నాను. అదండి నిజంగా మోషేలో దేవుడికున్న ఆ తండ్రి మనసు ఉంది. నిజంగా మనలో ఆ క్షమించి ప్రేమించే ఆ లక్షణం మనలో ఉండాలని పరలోకపు తండ్రి ఎంతగానో ఆశపడుతున్నారు. మరి క్షమించి ప్రేమించే తండ్రి అంటండి, ఆయన ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన ప్రేమతో. ఈ లోకపు తల్లిదండ్రులు, ఈ లోకపు బంధాల ప్రేమలన్నీ పరిమితమే, కానీ అపరిమితమైన శాశ్వతమైన ఈ లోక ప్రేమలన్నీ అశాశ్వతాలే, కానీ శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే పరలోకపు తండ్రి యొక్క గుణ లక్షణాలు రెండోది ఏంటంటే సమకూర్చు తండ్రి అంటండి. ఆయన సమస్తాన్ని మనకి సమకూర్చు తండ్రి. రెండో లెటర్ ఏంటండి? ఏ ఫర్ ఎప్రీమ్. ఏంటండి? ఏ ఫర్ ఎప్రీమ్. అలాగే ఏ ఫర్ అడ్వైస్ కూడా, అంటే మంచి ఆలోచన ఇచ్చే తండ్రి. ఆయన ఏ తండ్రి అంటండి? ఆయన సమకూర్చే తండ్రి, సమస్తాన్ని ధారాళముగా అనుగ్రహిస్తూ మన అక్కర కొదువులు తీర్చే దేవుడైన. అలాగే అడ్వైజ్ అంటే మంచి ఆలోచన ఇచ్చి మనల్ని సరైన మార్గంలో నడిపించే తండ్రి అయిన. రోమా 8:32లో చెప్తారు, అక్కడ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు కుమారుని ఇచ్చేశాడు కదండి పరలోకపు తండ్రి. ఆ తండ్రి అంట, కుమారుణ్ణే ఇచ్చేసాను, మరి ఆయనతో పాటు మీకు సమస్తాన్ని నేను ఇవ్వలేనా? ఆయన అంటండి,
మన విశ్వాసాన్ని బట్టి మనలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే ఏంటండి, దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనలో దేవుడు అన్నిటినీ సమస్తాన్ని సమకూరుస్తూ ధారాళంగా మనకు అనుగ్రహించాలంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని బట్టి మనలో దేవుడు సమస్తాన్ని ధారాళంగా అనుగ్రహించే దేవుడు. నిజంగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు అంటండి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతామంట. కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇబ్బందుల మధ్యలో ఇది ఎలాగా అది ఎలాగా అని చాలా బాధపడిపోతూ ప్రశ్నలు వేసేసుకుంటూ ఉంటాం. కానీ మనలోకి వస్తున్న ప్రతి ప్రశ్న కంటండి జవాబు చెప్పగలే అట్టి ధన్యత దేవుడు ఇస్తాడండి. అబ్రహాము విశ్వాసుల వీరుల ఎవరండి? ఆయన విశ్వాసులకు తండ్రి అయిన ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్తుంటే కింద పనివారిని పెట్టి వీళ్ళిద్దరూ వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, ఏమనంటే, నానా దహన బలి అంటున్నావు, గొర్రెపిల్లేది, దహన బలికి గొర్రెపిల్లేది అని అన్నప్పుడు నిజంగా అబ్రహాము ఆ ప్రశ్న నిజంగా ఎంత విశ్వాసంతో జవాబు చెప్తాడంటే, ఎప్పుడైతే కొడుకు గొర్రెపిల్ల ఏది అని అడిగాడో అబ్రహాము విశ్వాసంతో ఏమంటాడో తెలుసా? యెహోవా ఈరే, అంటే దేవుడే చూచుకును. నిజంగా విశ్వాసం ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకు చక్కని జవాబు మనం చెప్పగలం. నిజంగా మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే రాజు, 2 రాజులు 18:5 20 సంవత్సరాల వయసప్పుడు అతను ఆ యొక్క రాజరికాన్ని మొదలుపెట్టినప్పుడు అతడంటండి తన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని లాంటి వ్యక్తి పూర్వీకుల్లో ఎవరూ లేరండి. అంతగా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి, మరొక చోట ఉంటుంది, సర్వ ప్రయత్నాలు యందు అభివృద్ధి నొందాడంట. ఎందుకు నొందాడు అంటే విశ్వాసాన్ని బట్టి. మనలో విశ్వాసాన్ని బట్టి సమస్తమును ధారాళంగా సమకూర్చే దేవుడైన. అలాగే అందులోనే ఏం చెప్పాను, ఏ ఫర్ అడ్వైజ్ అంటే మంచి ఆలోచనకర్త అయిన. ఇర్మియా 32:19 ఇర్మియా ప్రవక్త అంటారు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఏంటండి ఆయన పేరేంటి? యెషయా ప్రవక్త ఏమని చెప్తారు? ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన ఎవరంటండి? ఆయన పేరేంటి? ఆలోచనకర్త. మరి నిజంగా మంచి ఆలోచన ఇచ్చి సరైన మార్గములో మనలైనా నడిపించే దేవుడు. కీర్తన 32:8 చెప్తాడు, ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన మీద దృష్టి ఉంచి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఎక్కువగా ఆయనతో సహవాస బంధంలో మనం కొనసాగుతామో సమస్తాన్ని సమకూరుస్తూ ఆయన సమస్తాన్ని మనకి ఏ అక్కర కొదులు ఉన్నాయో అక్కరలను తీరుస్తూ మనకేంటంటే అండి మంచి ఆలోచన ఇచ్చి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మోషే మామ ఇత్రో మోషేకి మంచి ఆలోచన ఇస్తాడు. ఎందుకంటే మోషే దినమెల్లా ప్రజలందరికీ ఆ యొక్క తన దగ్గరకు వచ్చిన ఆ వాదాలన్నీ తీర్పు తీర్చడానికి టైం సరిపోయేది కాదండి. అప్పుడు మోషే మామ అంటారు, ఇత్రో మోషే ఇలా కాదు, 10 మందికి ఒక అధికారిని, ఒక 20 మందికి ఒక అధికారిని, ఒక 50 మంది మీద ఒక అధికారిని, 100 మంది మీద ఒక అధికారిని, ఒక 1000 మంది మీద అధికారిని, ఇలాగ మరీ పెద్ద వాదాలు అయితే నీ దగ్గరికి తీసుకురాని. అలా చక్కగా జగన్ గారు ప్రవేశపెట్టారు కదండి, అదేంటి వాలంటరీ వ్యవస్థ. మరి అంతే కదండి, 10 కుటుంబాలకు ఒక వాలంటరీ. నిజంగా ఇక్కడ మంచి ఆలోచన, చాలామంది బైబిల్ గ్రంథంలో మంచి ఆలోచన ఇచ్చిన వారు ఉన్నారు, చెడ్డ ఆలోచన కూడా ఇచ్చిన వారు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సామెతలు 10:20 భక్తిహీనుల ఆలోచన ఎలాంటిదంటండి? పనికి మాలినదంట. ఆలోచనకర్తలు అనేకులు ఉండట శ్రేయస్కరమే, కానీ అందరి ఆలోచనలు కూడా మనం వినేయకూడదు. ఖచ్చితంగా ఏంటంటే అండి దేవుడు ఏమంటున్నాడు? నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను. ఎంతగా దేవుడి ఆలోచన ప్రకారం మనం అడుగులు ముందుకు వేస్తామో అంతగా దేవుడు సమస్తాన్ని ధారాళంగా మనకి అనుగ్రహించే దేవుడు. ఇక్కడ భక్తిహీనుల ఆలోచన ఎలాంటిదంటండి? కొంతమంది ఆలోచనలు ఎలాంటివి ఉంటాయంట? భక్తిహీనుల ఆలోచనలు ఎలా ఉంటాయంట? పలికి మానిలుగా ఉంటాయంట. అంటే అవి పనికి రావు, నాశనానికే గురి చేస్తా అలాంటి ఆలోచనలు. 2 భార్య భర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా ఉండేవారంట. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ భర్త ఏ ప్యాంట్ తీసినా ఏ షర్ట్ తీసినా చిరుగులే ఉంటున్నాయంట. ఏంటని చూస్తే మొత్తం ఎలకలు కొట్టేస్తున్నాయండి. ఇల్లంతా ఏం దూరేసినాయి అంటండి?
ఈ ఎలకలు దూరేసినాయి అంట. ఇంకా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఏ ప్యాంటు తీసుకున్నా ఏ షర్ట్ తీసుకున్నా ఏముంటున్నాయి, అన్నీ కన్నాలే. ఇంకా వారిద్దరి మధ్య ప్రేమ పోయి తారాస్థాయి గొడవలు రేగిపోయినాయి. భర్త ఒక రోజు ఆఫీస్కి వెళ్తూ అన్నాడంట, నేను తిరిగి వచ్చేసరికి ఆ ఎలకలన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే నువ్వన్నా వెళ్ళిపోవాలి అని చెప్పేసి చాలా సీరియస్గా వెళ్ళిపోయాడంట. అయితే ఈ భార్య అనుకుందంట, నేనెందుకు వెళ్తాను, ఈ ఎలకల్నే పంపించేస్తానని ఆ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన తీసుకుందంట. భక్తిహీనుల ఆలోచనలు ఎలాంటివి, పనికి మాలినవి. ఎక్కడికి వెళ్ళిందంట, పక్కింటికి వెళ్ళి ఎప్పుడైతే ఆమెను అడిగిందో ఆమె అన్నదంట, ఇంటికి నిప్పెట్టేమందంట. ఏమెట్టమంది, ఇంటికి నిప్పెట్టేమంద. ఇంటికి నిప్పెట్టేసింది. ఇంక ఇంటికి నిప్పెడితే ఏమైపోతాయి, ఎలకలన్నీ చచ్చిపోతాయి. మరి నిజంగా అసలు ఆలోచించుకోవాలి కదండి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, తన ఇల్లు కట్టుకుంటుంది. మూడురాలు తన ఇల్లు. భక్తిహీన ఆలోచనలు అలాగే ఉంటాయి. భర్తకి ఏదో కౌరు అందింది, పరుగు పరుగున వచ్చాడు, ఏమాత్రం ఏం స్పందించట్లేదు, ఒక నీళ్ళు చొక్క కూడా వేయట్లేదు. అదేంటి అలా నిలబడి చూస్తున్నా అంటే, మరి ఎలకలన్నీ చచ్చిపోవాలని ఇంటికి నిప్పెట్టేసాను అందంటండి. ఈ ఆలోచన ఇచ్చింది ఆ పక్కింటి ఆవిడ నాకు ఈ ఆలోచన ఇచ్చింది. అంటే భక్తిహీనుల ఆలోచన ఎలాంటిది, పనికి మాలిన ఆలోచనలు. నిజంగా అలాంటి ఆలోచనల వల్ల కుటుంబాలు ఏమైపోతాయి అంటండి, విచ్ఛిన్నమైపోతాయి. మనము దేవుడి యొక్క ఆలోచన మీద ఎప్పుడైతే మన అడుగులు ముందుకు వేస్తామో, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం మనం ఎప్పుడైతే మన జీవితాన్ని కట్టుకుంటామో, మరి సమస్తాన్ని సమకూర్చే తండ్రి అయినా. మూడోదిగా ఆయన అంటండి బోధించు తండ్రి. మూడోది లెటర్ ఏంటి, టీ ఫర్ టీచర్. ఆయన ఎవరంటండి, బోధించు తండ్రి. మన పట్ల బాధ్యత కలిగిన తండ్రి ఆయన. మన పట్ల ఎలాంటి తండ్రి అండి ఆయన, బాధ్యత కలిగిన తండ్రి. యోబు 36:22 చెప్తారు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. ఏంటండి, ఆయన పోలిన బోధకుడు ఎవ్వరూ ఈ లోకంలో లేరు. నిజంగా పరలోకపు తండ్రి ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క ఉపదేశాన్ని ఎప్పుడైతే మనలోనికి, ఆ బోధను మనలోనికి ఎప్పుడైతే నింపుకుంటామో, మన బాధలన్నీ తొలగించే దేవుడైన అంటున్నాడు కదా, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడను. ఎప్పుడైతే ఆ సంకటాలు కుదర్చబడాలి అంటే ఆయన బోధ ఎక్కడికి వెళ్ళాలి, మనలోనికి వెళ్తేనే మనలో బాధలు పోతాయి. కీర్తన 32:8 చెప్తాడు, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదును. ఏ త్రోవలో నడవాలో, ఒక వ్యాపారం ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా, దేవుని యొక్క మనము ఆ యొక్క బోధలోకి మనం ఎప్పుడైతే దేవుని యొక్క బోధన అనుసరించి మనం నడుస్తామో, మన త్రోవలన్నిటినీ సరళ మార్గంలో అయినా నడిపించే దేవుడు. మగ్దలేని మరియా 7 దయ్యాల చేత పీడింపబడేది. ఒకప్పుడు ఆమె ఫ్యాషన్ డిజైనర్. 7 దయ్యాల చేత పీడింపబడి జీవితం అంతా నాశనం అయిపోతూ ఉంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం ఆమెలోనికి వెళ్ళిందో ఆమె విడుదల పొందుకుందంటండి. యేసు ప్రభువాని మొట్టమొదటిగా ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా ఆయన చూసి మాట్లాడింది ఎవరు అంటే మగ్దలేని మరియ. ఏమని పిలుస్తుంది అక్కడంటే, రబ్బుని అంటే బోధకుడా. ఏమని పిలుస్తుంది, బోధకుడా. నిజంగా ఆయన బోధను బట్టే ఆమె జీవితం అంతా మరి నిజంగా శక్తివంతమైన జీవితంగా ఆమె జీవితం మార్చబడింది. బైబిల్ గ్రంథంలో నోహావు కూడా తన అపవిత్రత చుట్టూ అంతా అపవిత్రతే, కానీ తన కుటుంబాన్ని దేవుడు వాక్యం చేత నింపుకున్నాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు, ఎవ్వరూ మారలేదు. కానీ ఆ రక్షణ అనే వాడలోనికి తన భార్య, తన 3 కుమారులు షేము, హాము, హేపెతు, 3 కోడళ్ళ రక్షణ అనే వాడలోనికి ఎక్కగలిగారు. చుట్టూ అంతా అపవిత్రతే, కానీ తన కుటుంబాన్ని దేవుడు బోధలోను నడిపించుకున్నాడు. కొన్నేళ్ళు కూడా అంతే, తన కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. తన కుటుంబానికి పేతురు గారిని పిలిపించుకుని మరీ వాక్యాన్ని చెప్పించుకున్నాడు. తన కుటుంబం అంతా దేవుని వాక్యంలో నడవాలని. కీర్తన 27:11 దావీదు గారు అంటారు, నీ మార్గములు నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. ఎవరి మార్గాలంటండి, దావీదు మహారాజే తన సొంత మార్గాల్లో వెళ్ళాలనుకోలేదు. నీ మార్గములలో, ఎందుకంటే దేవుని మార్గాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటండి, శాంతికరమైన జలముల యొద్దకైనా మనల్ని నడిపించే దేవుడు. నిజంగా దేవుని బోధలో మనం ఎప్పుడైతే
దేవుని బోధను బట్టి మన అడుగులు ముందుకు వేస్తామో, దేవుని వాక్యాన్ని బట్టి మన పట్ల ఆయన ఎవరంటండి? బాధ్యత కలిగిన తండ్రి. ఆయన బోధించే ఆ బోధను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో మన జీవితాలను శ్రేష్టకరమైన జీవితాలుగా ఆయన మలచి ఆయన నడిపించే దేవుడు. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే 4వ లెటర్ ఏంటండి? హెచ్ ఫర్ హెడ్. అలాగే హీరో కూడా. ఆయన అంటండి మనల్ని నడిపించే ఒక మంచి నాయకుడు అంటండి. ఎవరంట? నాయకుడిగా నడిపించే తండ్రి. 4వదిగా ఏంటండి? నాయకుడిగా. హెచ్ ఫర్ హెడ్ కదా, నాయకుడిగా. క్రీస్తే ఈ గృహానికి అధిపతి. నాయకుడిగా నడిపించే తండ్రి. ఎలా ఉంటారంట ఆయన మనకి? నాయకుడిగా. పరలోకపు తండ్రి మనకు నాయకుడిగా, ఒక మాదిరైన. పేతురు భక్తుడు అంటారు, ఆయన మన ముందు మాదిరి ఉంచిపోయెను. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాగా మనం ప్రవర్తించాలో సమస్తమును మాదిరి చూపించి వెళ్ళారు ఆయన. మన రియల్ హీరో ఎవరండి? మన పరలోకపు తండ్రి, తర్వాత మన శారీరక తండ్రి, తర్వాత మన ఆత్మీయ తండ్రి. ఈ లోకపు హీరోలకి పాలాభిషేకాలు చేస్తారు. ఒక్క పైసా ఏమైనా ఇస్తారండి? ఇస్తారా? పెద్ద పెద్ద కటౌట్లు. ఒక్కొక్కసారి చచ్చిపోతారు కూడా సినిమా కోసం. వీళ్ళు కలిసి వచ్చేది ఒక్క పైసా కూడా ఉండదు. కానీ మన హృదయాల్లో రియల్ హీరో ఎవరంటండి? మన పరలోకపు తండ్రి. నిజంగా ఆయన నాయకుడిగా ఎప్పుడైతే ఆయన నాయకత్వంలో మనం ముందుకు వెళ్తామో, సామెతలు 11:14 అంటాడు, నాయకులు లేని జనులు చెడిపోదురు. నాయకులు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. అబ్రహాము నాయకత్వంలో లోతు చాలా చక్కగా వర్ధిల్లాడు. తర్వాత మనం చూసినట్లయితే అబ్రహాము ఆస్తి విస్తరించింది, లోతు యొక్క ఆస్తి కూడా విస్తరించింది. వీళ్ళిద్దరి కలహాలు బట్టి గొర్రెల కాపర్లు, అబ్రహాం గొర్రెల కాపర్లు, లోతు గొర్రెల కాపర్లు, ఒకరికొకరు కలహాలను బట్టి లోతు అబ్రహాము నుంచి వేరే సొదొమాకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అబ్రహాము నాయకత్వం నుంచి లోతు సొదొమాకు వైపు వెళ్ళాడో, నిజంగా అతని పరిస్థితి అంతా ఎలా అయిపోయిందండి? నాశనానికే దిగజారిపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క నాయకత్వంలోనికి మనం వెళ్తామో, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు చక్కగా ఆ మోషే యొక్క నాయకత్వంలో, దేవుని యొక్క నాయకత్వంలో వెళ్ళారు. అయితే సంఖ్యాకాండం 14:4 చూసినట్లయితే ఇశ్రాయేలీల్ని దేవుడు కానాను దేశానికి కదండి పంపించడానికి నడిపించాడు. కానాను దేశానికే కదా ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడుదల చేసి ఎక్కడికి పంపించాలని? కానాను దేశం పంపించాలని. కానీ ఎప్పుడైతే మోషే 10 మంది ఇశ్రాయేలీల్ని, యెహోషువ, కాలేబుని పంపిస్తారో, ఈ 10 మంది కూడా కానాను దేశం వెళ్ళి చెడ్డ సమాచారం మోసుకొస్తారు. అమ్మో, వాళ్ళు చాలా ఉన్నత దేవులు, వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా అంటున్నాం, మమ్మల్ని చంపుకు తినేస్తారు అని చెడ్డ సమాచారం మోసుకొస్తారు. ఈ యొక్క యెహోషువ, కాలేబు అంటారు, లేదు లేదు, మన దేవుడు వారిని జయించే శక్తిని ఇస్తాడు. నిశ్చయంగా మనం జయించి స్వాధీనపరుచుకుంటామంటే ఏ ఒక్కరూ వినరు. వాళ్ళు ఏమంటారో తెలుసండి? సంఖ్యాకాండం 14:4 అక్కడ అంటారు, మేము వేరే నాయకుడిని పెట్టుకుని తిరిగి మళ్ళీ ఎక్కడికి పోదాం అనుకుంటున్నారంట? ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. ఈ యొక్క నడిపించిందే దేవుడు ఎక్కడికి? కానాను దేశానికి. ఈ కానాను దేశానికి వెళ్ళడానికి అక్కడ ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటండి? ఉన్నత దేవులు మమ్మల్ని తినేస్తారు, అక్కడికి వెళ్తే మేము తిరిగి అప్పుడు వరకు చక్కగా దేవుని యొక్క నాయకత్వంలో వాళ్ళకి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మన్నానిచ్చి పోషించి, ఉండి పెట్టకుండా మన్నానిచ్చి చక్కగా ఏ రోజుకి ఆ రోజు దేవుడు పోషిస్తూ రాజుల సహితం గద్దించాడంట వీళ్ళ కోసం. ఇదిగో నా బిడ్డలు నీ రాజ్యం గుండా వెళ్తున్నారు, నువ్వు నా బిడ్డల్ని ముట్టడానికి లేదని. అటు రీతిగా దేవుడు చక్కగా నడిపిస్తే ఇప్పుడు అంటండి వాళ్ళు ఏం చేస్తున్నారంట? మాకు అక్కర్లేదు, మేము వెళ్ళాం అక్కడికి, ఆ కానాను దేశానికి. మేము ఎక్కడికి పోతాం? తిరిగి మళ్ళీ వేరే నాయకుడిని పెట్టుకుని ఎక్కడికి పోతాం? తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. నిజంగా అన్నీ మర్చిపోయి ఏ నాయకత్వం కోరుకుంటున్నారు వాళ్ళు? లోకంలో ఉన్న నాయకత్వం. తిరిగి మళ్ళీ ఆ బానిస బ్రతుకే ఐగుప్తుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నిజంగా దేవుడే మన నాయకుడై ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోషువ కూడా మోషే తర్వాత నాయకుడిగా నిలబడాలి. కానీ మోషే చాలా పిరికివాడు. ప్రభా నీవే నాకు కృప చూపాలి అన్నప్పుడు నిజంగా యెహోషువ
దేవుడి యొక్క నాయకత్వంలో దేవుడు చాలా విషయాలు బోధిస్తారు. ఆ బోధన అంతటిని అనుసరించి దేవుడు అంటారు, యెహోషువ నువ్వు చక్కగా ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నప్పుడు చక్కగా నీ మార్గాలన్నీ వర్ధిల్లుతూ ఉంటాయి అని ఎప్పుడైతే దేవుడు ఆ సలహాలు ఇచ్చారో ఆ బోధన అంతటిని అనుసరిస్తూ చక్కగా ఆ ప్రజలందరినీ మోసే తర్వాత యెహోషువ ఆ ప్రజలందరినీ చక్కగా కానాను దేశం వెళ్ళడానికి నడిపించాడు. అయితే ఇక్కడ యెహోషువ 8:27 అంటారు, యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. దేవుని యొక్క నాయకత్వంలో యెహోషువ ముందుకు వెళ్ళగలిగాడు కాబట్టి అంతవరకు యెహోషువ ఒక పనివాడిగానే తెలుసు, కానీ అతని కీర్తి దేశమంతటా ఏమైందంటండి, వ్యాపించిందంట. యెహోషువ నాయకత్వం చాలా బలమైన నాయకత్వం అని అనేకులు అక్కడ పొగడగలిగినట్టు మనం చూస్తున్నాము. ఈ యొక్క ప్రపంచంలో చాలా నాయకత్వాలు వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది ఏది అంటే ఏఐ ఉందా, టీచర్ వచ్చింది కదా, సెల్ ఫోన్లోకి ఏ టీచర్ వచ్చిందా, ఏఐ అంటండి ఇదంట నీ మనసులో ఏముందో నాకు చెప్పేద్దంట. మన ఇద్దరి మధ్య ఏం పెట్టుకున్నాం అనుకో, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్తుందంట. ఇంకేమనుకుంటున్నావు అని చెప్తే ఇంక బంధాలు నిలబడతాయండి. ఇప్పటికే కుటుంబాల్లో బంధాల మధ్య ప్రేమలో చల్లారిపోని, ఇంకా అది చెప్తే ఏమవుతుంది, ఉన్న బంధాలన్నీ కట్ అయిపోతాయి. అదంతా సాతాను పన్నాగం ఏంటండి, అదంతా ఎవరి పన్నాగం. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులు అవసరం లేదంటండి, ఈ అన్నీ చేసేస్తుందంట మిషను. రోబోలు పిల్లల్ని కూడా కనేస్తాయంట. రోబోని పెళ్ళి కూడా చేసుకున్నారు ఒకళ్ళు. ఎంత దారుణమైన పరిస్థితికి ప్రపంచం వెళ్ళిపోతుందో చూడండి. నిజంగా దేవుని యొక్క నాయకత్వంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆయన అంటున్నాడు కీర్తన 23:2 శాంతికరమైన జలముల యొద్దకైన మనల్ని నడిపించే దేవుడు అంటండి. హెబ్రీ 13:17 అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులుగా ఎవరిని పెట్టారు, ఆత్మీయ తండ్రులు దేవుని సేవకుల్ని ఎవరి మీద ఏంటండి, మీ మీద నాయకులుగా పెట్టారంట. వారు ఏం చేయాలంటండి, దేవుడికి సేవకులు ఏం చేయాలి, ప్రతి ఆత్మ గురించి దేవుడికి లెక్క అప్పగించాలి. ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం మేము, ప్రభువా మాకు అప్పగించిన ఈ 3 సంఘాలు తిరిగి మేము నమ్మకంగా అప్పగించాలి. ఎప్పుడైతే మోకరిస్తామో ప్రతి ఒక్కరూ కళ్ళ ముందు గుర్తొచ్చేస్తారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి చెప్పేదేంట్లే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. చెప్పినా చెప్పకపోయినా బాధ్యతగా ఖచ్చితంగా మేము బలిపీఠం మీద నుంచి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం వారి యొక్క సమస్యల కోసం. చాలామంది నిర్లక్ష్యం సేవకులు అంటే వాళ్ళతో ఏంటి, బోల్డ్ మంది సేవకులు మాకు బయట ఉన్నారు, బోల్డ్ సంఘాలు అటు ఇటు నిలకడలేని స్థితిలో ఫలింపు ఉండదు. విత్తనం అక్కడ నాటితే ఎక్కడ ఫలిస్తుంది, అది ఎక్కడైతే స్థిరంగా విత్తనం ఉంటుందో అది చక్కగా ఫలాలు వస్తాయి. అటు ఇటు విత్తనాలు వెళ్ళి అనుకోండి ఎక్కడా ఫలింపు ఉండదు లాస్ట్కి. ఇక్కడ అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకేమవుతుందంట, దుఃఖంతో ఏం చేయకూడదంటండి. నిజంగా పరలోకపు తండ్రిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, శారీరక తండ్రిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, ఆత్మీయ తండ్రిని కూడా బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదంటండి. దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్లు చాలా దారుణంగా మాట్లాడేవారు ఉన్నారు తెలుసండి. చాలా అంటే ఇష్టం వచ్చినట్టు వారు సేవకులతో మాట్లాడుతున్నామని కూడా ఉండదు. ఆ ప్రవర్తన, ఆ మాట విధానం చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి హృదయానికి. ఇక్కడ అంటున్నాడు, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు కుటుంబాల్లో సంఘాల్లో లోబడి కన్నా తిరగబడి ఎక్కువ ఉంది. సాతానుడి యొక్క పన్నాగం అది ఏంటండి, లోబడ్డం కన్నా. కుటుంబాల్లో కూడా ఎక్కడ లోబడి లేదు, సంఘాల్లో కూడా అలాగే అయిపోయింది, తిరగబడే అంతానే. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, ఎప్పుడైతే ఆయన నాయకత్వంలో మనకు ఆయన ఎలా ఉన్నాడంట, నాయకుడిగా నడిపించే తండ్రి. సాతానుడు ఎన్నో పన్నాగాలు మన మీద వేస్తూ ఉంటాడు. వాడి పన్నాగాల్లో మనం పడకుండా దేవుడే మనకు నాయకుడిగా ఉన్నాడు. ఆయన నడిపించే తండ్రి. ఆయన ఎక్కడికి నడిపిస్తాడంట, శాంతికరమైన
జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపించే దేవుడు. నేను ఎలా నడవాలో ప్రభువా నాకు నేర్పించు అన్నప్పుడు ఆయన మనల్ని నడిపించి సరైన రీతిగా సరళ మార్గంలో మన జీవితాలను మరి ఆయన నిలబెట్టే దేవుడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ఏంటండి, ఈ ఫర్ ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు, సమర్థుడు. ఆయన ఎవరు అంటే మన పరలోకపు తండ్రి అంటండి, సామర్థ్యం కలిగిన తండ్రి అంట. అంటే ఆయన సమస్తము సాధ్యమే ఆయనకి, ఆయన ఏదైనా చేయగలడు. ఏంటండి, మన పరలోకపు తండ్రి ఎవరంటండి, సమస్తము సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు. ఈ లోకపు కుమ్మరి మట్టితో ఏం చేస్తాడో, ఈ లోకపు కుమ్మరి మట్టితో ఏం చేస్తాడు, ఇది మట్టేనండి, మట్టితో ఏం చేస్తాడో కుండను చేస్తాడు కదండి. కానీ మన పరలోకపు తండ్రి ఇదే మట్టితో నన్ను చేశాడు. చెప్పుకోండి, ఇదే మట్టితో ఎవరిని చేశాడు, నన్ను చేశాడు. నిజంగా పరలోకపు తండ్రి అండి మట్టిని మాణిక్యంగా మార్చిన దేవుడు. ఆయన మట్టిని మాణిక్యంగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన తండ్రి. అయిన ఎండిన కర్రను చిగురించిన బాదము చెట్టు ఏమైపోయిందంటే, ఎండిన కర్ర చిగురించిన బాదం చెట్టు అయిందంట. అది ఫలాలు, దానికి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. శూన్యాన్ని సమృద్ధితో నింపిన తండ్రి అంటండి ఆయన. శూన్యం, ఈ సృష్టి చూసినప్పుడు ఆది కాండంలో మొదటి లైన్ ఉంటుంది, దేవుని ఆత్మ జలముల పైన అంత శూన్యంగా ఉంది. ఆ శూన్యాన్ని అంతటిని దేవుడు ఎలా నింపాడండి, సమృద్ధితో నింపిన దేవుడు. ఈ మట్టిని తొక్కుతున్నప్పుడు కాళ్ళతో తొక్కుతారు కదండి, మట్టిని ఏం చేస్తారు, కాళ్ళతో తొక్కుతారు. ఈ కాళ్ళతో తొక్కబడిన మట్టితో కుండను చేస్తారండి. ఆ కుండను ఎవరి భుజాల మీదకి ఎక్కించాడు దేవుడు, మన భుజాలు. కాళ్ళతో త్రొక్కబడిన ఈ మట్టిని ఎక్కడికి ఎక్కించాడు, భుజాల మీదకి. నిజంగా ఆ పరమ కుమ్మరి ఎంత చక్కగా మనల్ని మలిచాడండి. ఆయనకి సమస్తమును సాధ్యమే, ఆయన ఏదైనా చేయగలడు. రోమా 4:21 చెప్తారు, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. ఆయన చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో, ప్రతి వాగ్దానాన్ని అనారోగ్యమా ప్రభా, నువ్వు స్వస్థపరిచే దేవుడిని వాగ్దానం చేసావు కదా ప్రభా, నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థుడు అని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దేవుడు పారదోలుతాడు. ఆమేన్. సమస్యలన్నిటినీ నువ్వు కుదుర్చువాడని అంటున్నావు కదా, సంకటములన్నిటినీ తీర్చువాడని వాగ్దానం చేసావు కదా ప్రభా, నా జీవితంలోని ఈ సమస్యలు నువ్వు తొలగించు. ఎప్పుడైతే మనం వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో, ఇక్కడ అంటున్నాడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడంటే అబ్రహాము బలాన్ని పొందుకున్నాడంటండి. ఆరోదిగా ఆర్ ఫర్ రిబ్యూక్ అంటే గద్దించు తండ్రి. ఆయన ఎవరంటండి, గద్దించు తండ్రి, దిద్దుబాటు చేసి మనల్ని సరిచేసే తండ్రి. ఆయన ఎవరంటండి, ఆయన ఆరోదిగా గద్దించు తండ్రి. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో ఆయన వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తారంట. సామెతలు 3:12 తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. ఆయన ఎవరంటండి, ఆయనకి ఇష్టలైన కుమారుల్ని ఏం చేస్తాడంటే ఆయన సరి చేయడానికి ఇష్టపడతాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కాదు కదా. ఏంటండి, దిద్దుబాటు మనకి అసహ్యం కాదు. దేవుడు గద్దించినప్పుడు అక్కడ అంటాడు, తన తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువాన్ని గద్దించును. తన బిడ్డలందరూ తన రాజ్య నివాసులుగా చేయాలనే ఆయన ఆశ. అందుకే వాక్యం ద్వారా ఎప్పుడైతే దేవుడు మనల్ని గద్దిస్తాడో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వాక్యం నాకే చెప్తున్నారు అనుకుంటే, చెప్తున్న నాకు కూడా గుచ్చుకుంటుంది తెలుసా అండి. వాక్యం 2 అంచుల ఖడ్గం. వింటున్న మీకేంటి, చెప్తున్న మాకేంటి, 2 అంచుల ఖడ్గం అది. వాక్యం నిజంగా వాక్యం ద్వారా ఎన్నోసార్లు సరి చేసుకున్నాను నేను నా జీవితంలో. వాక్యం ద్వారా గద్దించినప్పుడు నేను ఏ తప్పు చేయలేదంటే మనంత బుద్ధిహీనలు ఎక్కడ ఉండవు. యోబు 5:17 దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నువ్వు తృణీకరించవద్దు. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాలు మార్చుకుంటే ధన్యకరమైన జీవితాలుగా దేవుడు మలుస్తాడు. పౌలు గారు కూడా 1 తిమోతి 2 తిమోతి చూసినట్లయితే
ఆ 2 పత్రికల్లో కూడా పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ గద్దిస్తూనే ఉంటారు ఎక్కువగా. ఒక చోట అంటారు 2 తిమోతి 4:5లో, తిమోతి నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు. మన భాషలో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేయకని అర్థం. అలాగని ఏమన్నా అంటే ఊరుకుంటారండి? తిమోతిని పౌలు గారు అంటున్నారు. తిమోతికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంక భక్తిలో తెగనూరేసేసారు. అమ్మమ్మ ఏమో లోయి, అమ్మ ఏమో యునేకానే భక్తిలో ఎంతగానో పెంచారు. మళ్ళీ పరిచర్యకు వచ్చిన తర్వాత పౌలు గారు ఇంకా మొదటి తిమోతి 2 తిమోతి మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతగా గద్దిస్తాడో, ఎంతగా హెచ్చరిస్తాడో. అక్కడ చెప్తాడు, తిమోతి నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, సువార్థికునిగా పనిచేయి, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. ఎన్నో తీర్మానాలు చేసేసుకుంటాం, మధ్యలో వదిలేస్తాం. పరిచర్య ఆగదండి. అర్థమవుతుందా? ఎవరిని ఎట్టుకునైనా దేవుడు చేయించేస్తాడు. మోగోడిని ఎట్టు మాట్లాడిచ్చేస్తాడు దేవుడు, తెలుసా అండి? దేవుడు ఆయన పరిచర్యని ఎలాగైనా జరిగించుకుంటాడు. వాడబడితే మనం ధన్యులం అంతే. తిమోతికి ప్రతి విషయంలో హెచ్చరికే. తిమోతి వెనుతిరిగి వెళ్ళిపోలేదు, నిలబడ్డాడు. బలమైన సంఘముగా అక్కడ కట్టబడ్డాడు. అనేక ఆత్మల దేవుళ్ళలోకి నడిపించగలిగాడు. తిమోతి పేర పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 2 తిమోతి అని అతని పేర 2 పత్రికలు రాసే కృపను పొందుకోగలిగాడు. అంతే కదండి? నిజంగా ఆయన పేరున ఎన్ని పత్రికలు ఉన్నాయి? 2 పత్రికలు. ఆయన పేరు మీద ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు మీద ఆ పత్రికలు రాయడం అంటే ఎంత మహాభాగ్యం అండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు మీద రాయబడి అంటే ఆయన ఎక్కడ ఉంటాడో? ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం సరి చేసుకుంటామో ఖచ్చితంగా ధన్యకరమైన దీవెనకరమైన జీవితాలుగా ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్పానండి? ఆయన క్షమించి ప్రేమించే తండ్రి. 2వది సమకూర్చే తండ్రి. అందులోది ఏం చెప్పాను? మంచి ఆలోచనకర్త అయి మనల్ని నడిపించే తండ్రి అయినా. 3వది ఏం చెప్పాను? బోధించు తండ్రి అయినా, అంటే మన పట్ల బాధ్యత కలిగిన తండ్రి అయినా. 4వది నాయకుడిగా నడిపించే తండ్రి. పరలోకపు తండ్రి యొక్క గుణ లక్షణాల్లో ఏంటండి? 4వది నాయకుడిగా నడిపించే తండ్రి. 5వదిగా మన తండ్రి ఎవరంటండి? సామర్థ్యం కలిగిన తండ్రి. సమస్తము ఆయనకి సాధ్యమే, సమస్తమును మనకి ధారాళంగా దయచేయి తండ్రి అయినా. 6వది ఏం చెప్పాను? మనల్ని సరి చేయడానికి మనల్ని ఆయన గద్దించి మరి సరిచేసి దిద్దుబాటు చేసి ధన్యకరమైన జీవితాలుగా మార్చాలని ఆశపడుతున్న తండ్రి అయినా. తండ్రి కొడుకులు ఉన్నారంటండి 2. అయితే తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆ తండ్రి చాలా గారాభంగా ఆ కుమారుని పెంచాడు. 20 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుర్రోడికి, ఆ యవనస్తుడికి కారు కనిపించిందంట. వెంటనే ఒక 10 రోజులకి ఇంకా అతని పుట్టినరోజు వస్తుంది. ఆ కొడుకు ఆ తండ్రితో అంటాడు, నాన్న నా పుట్టినరోజు ఖచ్చితంగా నువ్వు కారు కొనివ్వాలి అంటాడు. ఆ తండ్రి అలాగే నాన్న కొనిస్తాను అంటాడు. ప్రతిరోజు అడుగుతాడనమాట, నాన్న కారు కొంటావా అంటే కొంటాను నాన్న అన్నివాడు. అయితే పుట్టినరోజు రానే వచ్చేసింది. ఆ రోజు పొద్దున్నే తలస్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న ఈరోజు నా పుట్టినరోజు కారు ఇస్తానన్నావు కదా అని అంటే, అయితే ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఈ బైబిల్ అతని చేతికి ఇస్తాడు. ఈ యవనస్తుడు చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో పెరిగినవాడే. వెంటనే ఆ కోపం పట్టుకోలేక, చిన్నప్పటి నుంచి బైబిల్ నాతోనే ఉంది కదా, ఇప్పుడు కూడా బైబిల్ ఇస్తావా అని ఇలా ఇసిరేస్తాడు టేబుల్ మీదకి. ఇసిరేసి అతన్ని చాలా మాటలు తిట్టేసి, ఇంత ఆస్తుంది నువ్వు ఇంకా నాకు ఎప్పటికీ ఇవ్వో నువ్వు, అలాగే ఇలాగని చాలా రకాలుగా అతన్ని దూషించి బయటికి వెళ్ళిపోతాడు. అయితే కొడుకు వస్తాడని అలా ఎదురు చూస్తూ అనారోగ్యంతో ఆ తండ్రి చనిపోతాడు. ఎలాగో మొత్తం మీద అతనికి సమాధి కార్యక్రమం బంధువులు చేస్తారు. తర్వాత తండ్రి చనిపోయాడు అని తెలుసుకుని ఇంటికి వస్తాడు. తండ్రి మీద ప్రేమతో కాదు, తండ్రికి ఉన్న ఆస్తి అంతా అమ్మేసుకుని ఆ ధనం పట్టుకెళ్ళిపోవాలి అని ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ తలుపు తెరిచే ఉంటుంది, ఎప్పుడైతే వచ్చాడో ఏ టేబుల్ మీదకైతే బైబిల్ విసిరేసాడో అదే టేబుల్ మీద బైబిల్ అలాగే ఉంటుంది. వచ్చాడు, ఆ దుమ్ము దులిపి ఆ బైబిల్ ఎలా ఓపెన్ చేశాడండి. ఎప్పుడైతే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఓపెన్ చేశాడో ఎత్తుగా తగులుతుంది. ఏంటని చూసేసరికి కారు కీ అండి. అది ఏంటి? కారు కీ. తర్వాత ఒక లెటర్ కనిపిస్తుంది. ఒక పేపర్ ఓపెన్ చేస్తే ఆ లెటర్లో ఏముందంటే, నాన్న నువ్వు అడిగిన రోజే నేను
ఆ కార్కి అమౌంట్ కట్టేశాను, ఇదిగో ఆ రిసిప్ట్ ఇది అని అందులో ఉంది. అంటే నిజంగా తండ్రి ప్రేమ నా కుమారుడు అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని బట్టి ఆయన నాయకత్వంలో మనం నడుస్తామో మన అవసరతలన్నిటిని ఆయన తీర్చే దేవుడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని బట్టి మనం అడుగులు ముందుకు వేస్తామో, ఎంతగానో ఏడ్చినా తండ్రి తిరిగి వస్తాడండి? తిరిగి ఎప్పటికీ రాలేడు. అరే నేను తండ్రి ప్రేమను గుర్తించలేకపోయినాను ఎంతగానో గుండెలు బాదుకుని ఏడ్చాడు, కానీ ఆ తండ్రి మాత్రం తిరిగి రాలేడు. కానీ మన పరలోకపు తండ్రి అంటున్నారు, నిజంగా నీకోసం ఇప్పటికి కూడా నేను నీ దోషాలన్నింటినీ క్షమించి, దేవుడు ఏమంటున్నాడంటే నీ దోషాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. నువ్వు ఖచ్చితంగా ఏమంటున్నాడంటే ఆయన, ఎప్పుడైతే నీకు ఉపదేశం చేస్తాను, నన్ను ఆలోచన అడుగు, నువ్వు ఏ మార్గంలో నడవాలి నేను నడిపిస్తాను. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మన అడుగులు ముందుకు వేస్తామో మన జీవితాలనైనా ధన్యకరమైన జీవితాలుగా మారుస్తానంటున్నాడు. దేవుడి వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, నిన్ను ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్టెల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మరి లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలను బట్టి, మందిరంలో కూర్చుని వాక్యం వింటున్న బిడ్డలందరూ బట్టి, మరి దేవుని సేవకురాలు ఇచ్చిన మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి, తండ్రి పాత్ర, తండ్రి తప్పైన కుమారుడు మరి అన్నీ పట్టుకుని పోయాడు, కానీ తండ్రి యాజ్ ఎ ఫాదర్ ఈజ్ లుకింగ్ అన్ టు హిమ్. ఆయన పాత్ర నుండి తప్పుకోలేదు, ఆయన ఉన్నటువంటి స్థితిలోంచి తప్పిపోలేదు. కొడుకు మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని మనకు దేవుడు ఇచ్చారు. మన కృపను దేవుడు మనం పొందుకున్నట్లుగా, అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా, ఆ బలాన్ని పొందుకొని, శక్తిని పొందుకొని, ఆయన కృపను పొందుకొని ముందుకు సాగుదాం. వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే కలుగును దేవా. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. జయం ఇవ్వండి, బలం ఇవ్వండి, కృపనివ్వండి. నీ ఆలోచన నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ కొందనాలు తండ్రి, బిడ్డలు నాయన నిన్ను గణపరుచుకుని వెళ్ళుచుండగా ఈ వారం అంతా నీ బిడ్డలకు సహాయం చేయండి. లైవ్లో వాక్యం బిడ్డలను కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకులను బలపరచండి. ఈరోజు ప్రార్థనకు వచ్చిన నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవుడా. నీ కొందనాలు తండ్రి, వాక్యం చదువుట ఎందును, ప్రార్థన చేసుకుంటే ఎందును, నీ మాట వినటే ఎందును ప్రభు విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మీరు ఆకలి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ వారంలో జరగబోతున్న కూటములన్నీ కూడా, మీటింగ్లన్నీ కూడా ప్రభు, ప్రోగ్రామ్స్ అన్నీ చక్కగా జరగడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా పాల్గొనే భాగ్యం దయచేయండి. మేలు చేయండి, బలపరచండి, కృప చూపమని ఆరాధన దీవులతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియల అనంతనాశనము కలుగునుగాక. ఆమేన్,
ఆశీర్వాదం మా మీద వర్షింపజే విసా ఆశతో నమ్మి నాము గతము ఈమా మీద కృమ్మారించు దేవా క్రమ్మార ప్రేమ వర్షం కృమ్మారించు దేవా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఆయన రాకడ పర్యంతరము తోడు నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరికీ వందనాలండి. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.